ప్రశ్నించే గొంతును నొక్కడం సమంజసం కాదని తక్షణమే జనం సాక్షి ఎడిటర్ రహమాన్పై పెట్టిన కేసును ఎత్తివేయాలని జయశంకర్ జిల్లా జర్నలిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనం సాక్షి ఎడిటర్ రహమాన్పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సామంతుల శ్యామ్, తడుక సుధాకర్లు మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఎటువంటి సంబంధం లేని జనం సాక్షి ఎడిటర్ రహమాన్పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనం సాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి అక్రమంగా ఎడిటర్పై కేసులు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ఏమిటని మీడియా సభ్యులు మండిపడ్డారు. తక్షణమే జనం సాక్షి ఎడిటర్ రహమాన్పై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనను పేపర్లో రాసినందుకు గాను జనం సాక్షి ఎడిటర్ రహమాన్పై కక్షగట్టిన ప్రభుత్వం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి సిద్ధం చేస్తుంది. వెంటనే జనం సాక్షి ఎడిటర్ రహమాన్పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తూ జయశంకర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు అందరం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఏదో చోట జర్నలిస్టులపై అక్రమ కేసులు ప్రభుత్వం పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే జనం సాక్షి ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలుపుతున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జనం సాక్షి ఎడిటర్ రహమాన్పై పెట్టిన అక్రమ కేసులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు ఇటీవల కాలంలో ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. ఆ కంపెనీ వల్ల ఇక్కడ రైతులకు నష్టం జరుగుతుందనే విషయాలను జనం సాక్షి వెలుగులోకి తీసుకొచ్చి కథనాలు ప్రచురించినందుకు గాను ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కక్ష కట్టి జనం సాక్షి ఎడిటర్పై అక్రమంగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.